ఆయన్ని ఇంటిగా మీకు కావాల్సినటువంటి ప్రతి ఐటము సంచి ఝాన్సీ గారు ఇచ్చారు. ఎంతో మంచి ఆలోచనతో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలకి ఆహారం ఇవ్వాలనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలు మందులైతే ఖచ్చితంగా వచ్చి వాడుతున్నారు, కానీ వేరే ఆహారం తీసుకుంటున్నారు లేదో మాకు తెలియదు. కానీ గతంలో మేమే ఇచ్చేవాళ్ళం డాక్టర్స్. కానీ తర్వాత మాకు మానవత అనేటువంటి సంస్థ వచ్చి మనం ఆదుకోవడం వలన మీకు ఈ ఆహారం ఇవ్వగలుగుతున్నాం. ఇది ఇచ్చే ఆహారం కూడా చాలా రుచికరంగానూ బలవంతంగానూ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకుంటూ మందులు వాడుతూ ఆరోగ్యం క్రమంగా బాగు చేసుకుని మామూలు పర్సన్స్ అయిపోవాలి. సంతోషంగా ఉంటూ చక్కగా కష్టపడి చదివితే విక్టరీ మీకు కూడా ఉంటుంది. దీనికి సపోర్ట్ ఏంటంటే ఇక్కడ గోవిందుడు ఉన్నాడు, గోవింద స్వామి ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. వనరులన్నీ కూడా మేడం స్టాఫ్ కూడా రైట్. ఉత్తరాలుగా భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పెద్దలకు 30 మందికి న్యూట్రిషన్ పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు లోక్సత్తా నాయకులు అల్లూరి సీతారామరాజు గారు సౌజన్యంతో వీరికి 30 మందికి నిత్యావసర రైతులతో సరుకులు, అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అల్లూరి నరసింహరాజు గారి సౌజన్యంతో భోజనం ప్యాకెట్లు, అలాగే బొగ్గరాజు వెంకటపతి గారి సౌజన్యంతో వారికి ట్రావెలింగ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సంవత్సరాలు దరిదాపుగా వస్తుంది. మా మానవతా శాఖ సభ్యుల సౌజన్యంతో ప్రతి క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం నాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సహకరించినటువంటి దాతలకు మానవతా సభ్యులకు సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలకి నా దివ్యులు. ఈ ప్రతి సంవత్సరం ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం సెకండ్ సాటర్డే ఈరోజు కూడా జరగలేదు. దాతల సహకారం మరవలేదు. ఆ దాతల్ని ఎంకరేజ్ చేయడం మన రాము గారు వెంకటరాజు గారు ఎంతో కృషి చేస్తారు. వాళ్ళ సహకారంతో దాతలు ముందుకు వస్తారు. ఆ దాతల సహకారంతో వీళ్ళందరికీ ప్రతి పోషకాహారం, అలాగే ఫుడ్, వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలాగే వాళ్ళు సర్టీ జరుగుతుందని వాళ్ళందరూ ఆరోగ్యంగా మంచి మరి ఉత్తరం కావాలని నిర్వహిస్తుంది. ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా ఇవన్నీ సంతోషంగా జరుగుతుంది.